దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ డానియేల్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ డానియేల్ 2nd చాప్టర్, 2వ అధ్యాయము. రెండవ అధ్యాయములో 31వ వచనం నుండి చదువుకుందాం. 2వ అధ్యాయము వెర్సెస్ ఫ్రమ్ 31, 31 నుండి కొన్ని లేఖన భాగాలను మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనము నుండి. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమున గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగొట్టినట్టు తమకు కనపడెను. తర్వాత 39వ వచనం నుండి కూడా కొన్ని చదువుకుందాం. 39వ వచనం, అదే 2వ అధ్యాయం 39వ వచనం నుండి. తామే ఆ బంగారపు శిరస్సు, తాము చనిపోయిన తరువాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునటువంటి 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిదగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టు పొడి చేయును. పాదములను వ్రేళ్లను కొంత మట్టుకును కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకును ఇనుపదిగా ఉన్నట్టుగా తమరికి కనపడిన కనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిపి ఉన్నట్లుగా కనపడిన కనుక ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండెను. పాదములు వ్రేళ్ళు కొంత మట్టుకును ఇనుపయుగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బంగారమును బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 31 నుండి అలాగే 39వ వచనం నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దానియేలు ఆయన యొక్క జీవిత చరిత్రను మనం ఆలోచన చేస్తే బబులోను చెరలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ దానియేలు గ్రంథంలో ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలు వారు, 10 గోత్రాలు వారేమో అష్షూరు చెరకు వెళ్ళారు. 2 గోత్రాలు వారేమో అనగా యోధా బెన్యామీను గోత్రికులు వారు బబులోను చెరకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు క్రీస్తు పూర్వము 606వ సంవత్సరంలో యెరూషలేము మీదకు వెళ్ళి దానిని ముట్టడించి ఆ యెరూషలేమును ఓడించి అక్కడ నుండి కొంతమందిని చెరగా తీసుకొని బబులోను దేశానికి వచ్చాడు. ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదివితే ఇశ్రాయేలీలను దేవుడు తక్కువగా చేయటం ప్రారంభించను అనే మాట కనపడుతుంది అక్కడ. ఇశ్రాయేలీలను దేవుడు తక్కువగా చేయటం ప్రారంభించాడు. ఒకప్పుడు వాళ్ళు గొప్పవారుగా ఉన్నారు. ఒకప్పుడు వారు దేవుని స్వాస్థ్యం, దేవుని జనాంగం. వారంటే దేశాలకు భయము, వారంటే దేశాలకు వణుకు.
ఇశ్రాయేలీయులను తలగా ఉంచాడు. ఇశ్రాయేలును గొప్పగా చేశాడు ఆయన. కానీ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో వారిని తక్కువ చేయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. తక్కువ చేయటం అంటే హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. తక్కువ చేయటం అంటే వారికి సింహాసనము లేకుండా తీసివేశాడు. ఇశ్రాయేలీయులకు సింహాసనము లేదు, ఇశ్రాయేలీయులకు రాజ్యము లేదు, ఇశ్రాయేలీయులకు ఒక దేశం అంటూ ఉండకుండా, ఇశ్రాయేలీయులకు బలులు లేవు, ఇశ్రాయేలీయులకు నైవేద్యము లేదు. మొత్తము ప్రపంచ దేశాలకు ఇశ్రాయేలీయులు చెదిరిపోయినట్లుగా మనం చూడగలం. ఈ ఇశ్రాయేలీయులు వారు 10 గోత్రాల వారు అష్షూరు చెరకెళ్ళారు. 2 గోత్రాల వారు యూదులు బెన్యామీనీలను క్రీస్తుపూర్వం 606వ సంవత్సరంలో ఈ నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీదకు వచ్చి ముట్టడించి ఆ 2 గోత్రాల వారిని బబులోని దేశానికి చెరగా తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు దానియేలు బబులోని చెరలో ఉన్నాడు, బబులోని దేశంలో ఉన్నాడు. బబులోని దేశానికి వచ్చినప్పటికీ ఆయన వయసు ఎంత అంటే 16 సంవత్సరాలు మాత్రమే అతని వయసు. 16 సంవత్సరాలు అంటే ఏ క్లాసు? 16 సంవత్సరాలు అంటే ఏ క్లాసు? 10th క్లాస్, అంతే కదా? 10th క్లాస్. 10th క్లాసు చదివే వయసులో ఎంత భక్తిగా జీవించాడు దానియేలు. 10th క్లాసు చదివే వయసులో ఎవరికైనా భక్తి ఉంటుందా చెప్పండి? ఇంటర్మీడియట్ చదివే వయసులో ఎవరికైనా భక్తి ఉంటుందా దేవుడి మీద? లేదా డిగ్రీ చదివే వయసులో ఎవరికైనా భక్తి ఉంటుందా దేవుని మీద? అసలు ఆ వయసులో దేవుని నమ్ముకుంటారా ఎవరైనా? అసలు ఆ వయసులో ఎవరైనా దేవుని నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ప్రభు బలలో చేయివేస్తారా? 16 సంవత్సరాల వయసులోనే పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఎవరు? దానియేలు. బబులోని దేశంలో ఉన్నారు. ఆ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఒక కళ, ఒక డ్రీమ్ అంటాం కదా. బబులోని దేశంలో ఎవరికైనా కళలు వచ్చాయనుకో, ఇప్పుడు మనకు వస్తాయి కొన్ని కళలు, మనం ఏమంతా పట్టించుకోం వాటిని, కొన్ని మర్చిపోతాం. ఒకవేళ వచ్చినా ఎవరికి చెప్పుకోం, మర్చిపోయే స్వభావం ఉంటుంది. కళల గురించి మనం అంతగా పెద్దగా పట్టించుకోం. కానీ బబులోని దేశంలో కళలు వచ్చాయనుకో, వారికి వాటిని తేలికగా తీసుకోరు. ఆ కళల విషయంలో చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళు. అసలు బబులోని దేశంలో అంట కళలకే ఒక విభాగం ఉందంట, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రీమ్స్. బబులోని దేశంలో కళల విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రీమ్స్. ఎవరికి కళలు వచ్చినా ఆ కళల యొక్క భావం ఏమిటి, ఆ కళ ఎందుకు వచ్చింది, ఆ కళ ద్వారా ఏమి జరగబోతూ ఉన్నది, చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. అందుకనే కళలకే ఒక డిపార్ట్మెంట్ ఉంది బబులోని దేశంలో ఆ దినాలలో. ప్రియులారా, మీ అందరికీ తెలిసిన సంగతి ఇదంతా. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. కానీ ఆ కళను ఏం చేశాడు? అతను మర్చిపోయాడు. ఆ కళ ఏమిటో ఆ రాజుగారు మర్చిపోయాడు. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానము కలిగిన వారందరినీ, సకల విద్యలు అభ్యసించిన వారందరినీ, మహామహులను, మంత్రులను చాలామందిని పిలిపించాడు. నాకు రాత్రి ఒక కళ వచ్చింది, కానీ నేను దాన్ని మర్చిపోయాను. నాకు వచ్చిన కళ ఏమిటో చెప్పాలి, దాని యొక్క భావం ఏమిటో చెప్పాలని రాజుగారు ఆ విషయాన్ని తెలియజేశారు. ఆ జ్ఞానులు, ఆ ప్రవీణులు వాళ్ళందరూ వచ్చి, రాజా నీకు వచ్చిన కళ ఏందో చెబితే దాని భావం మేము చెప్పగలం, కానీ నువ్వు కళనే మర్చిపోయావు, మేము ఏమి చెప్పగలం ఆ కళ భావము అని వాళ్ళంతా భయపడుతూ ఉన్నారు. రాజు ఏమైనా చేస్తాడేమో, కళ చెప్పకపోతే రాజు ఏమైనా చేయగలడు వాళ్ళని. ఈ సందర్భంలో వారికి ఒక సంగతి తెలిసింది.
కలలు భావము చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి మన దేశంలో ఉన్నాడు. ఒక బానిసగా ఉన్నాడు మన దేశంలో. ఆ వ్యక్తి ద్వారా కలలు చెప్పగలిగినటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు అని సమాచారం వచ్చినప్పుడు దానియేలు రాజు సన్నిధికి వచ్చినట్లుగా మనము ఈ లేఖన భాగాలు మీరు తర్వాత చదివితే ఆ 2వ అధ్యాయం నుండి మనకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఆ కలల భావం చెప్పడానికి లేదా కలభావం చెప్పడానికి దానియేలు రాజు సన్నిధికి తీసుకొని రాబడినట్లుగా మనం చూస్తాం. ఆలోచన చేయండి. ఒక పరాయి దేశస్థుడు, ఒక బానిసగా ఉన్నవాడు రాజు సన్నిధికి పోవాలంటే చిన్న సంగతి కాదు, అది చిన్న సంగతి కాదు ప్రియులారా. కానీ దేవుని మహాకృపను బట్టి ఎందుకు ఆ దానియేలు రాజు సన్నిధికి తీసుకొని రాబడ్డాడంటే 16 సంవత్సరాల వయసులోనే పరిశుద్ధ జీవితం జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. పరిశుద్ధ జీవితము, పవిత్ర జీవితము, ప్రభు కొరకు త్యాగ సహితమైన జీవితం జీవించే వారందరూ ఉన్నత స్థానంలో ఉంటారు ప్రియులారా. దానియేలే మనకు చక్కని ఉదాహరణ. దానియేలును అక్కడికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది చాలా చరిత్ర సంబంధమైన విషయాలు, కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. రాజుగారికి వచ్చిన కళ ఇప్పుడు దానియేలు ఆ రాజు సన్నిధికి వచ్చి ఆ విషయాలు తెలియజేస్తాడు కదా. ఈ కళాభావం చెప్పడానికి దానియేలు ఏం చేశాడు? దానియేలు స్నేహితులు మొదటగా వారు ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది. 2వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చదవగలం ఆ మాటల. 18వ అధ్యాయం, తానును తన స్నేహితులను బబునులలో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకునని వారిని హెచ్చరించెను. ఆ కళాభావము చెప్పాలంటే ప్రార్థన చాలా అవసరము. ఆయనను వేడుకుందాం రండి అని తన స్నేహితులను పిలుస్తూ ఉన్నాడు దానియేలు. ఆయనను ప్రార్థన చేద్దాం ఆయన సన్నిధిలో. దానియేలు చెప్పగానే అతని స్నేహితులు కూడా దానియేలుతో ప్రార్థనలో ఏకీభవించారు. ఈ దానియేలు స్నేహితులు ఎలాంటి వారంటే మంచి ప్రార్థనాపరులు వారు. దానియేలు ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేసుకోవడానికి మోకాళ్ళు వంగుతారు వాళ్ళు. దేవుని వాక్యం చదువుదామంటే సిద్ధపడతారు వాళ్ళు. దానియేలుకున్న స్నేహితులు అలాంటి వారు. మరి మనకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? స్కూల్స్లో, కాలేజెస్లో ఎలాంటి స్నేహితులు మనం కలిగి ఉన్నాం? ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు. మనకు ఎలాంటి స్నేహితులు ఉండాలంటే దేవుని భయము కలిగిన వారితో స్నేహం చేద్దాం. మంచి క్రైస్తవ పిల్లలతో స్నేహం చేద్దాం. విశ్వాసులైన పిల్లలతో స్నేహం చేద్దాం. విశ్వాసులైన వారితో, క్రమము తప్పకుండా ఆరాధనకు వచ్చే వారితో, ప్రార్థన చేసే వారితో, వాక్యం చదివే వారితో స్నేహం చేయాలి మనం. దానియేలు స్నేహితులు అలాంటి వారు. ప్రార్థన చేయగా 30వ వచనములో ఏముంది? ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజు నాకు దాని భావమును తెలియజేయ నిమిత్తము. దానియేలు ఎంత తగ్గింపు కలిగి జీవిస్తున్నాడో చూడండి. నాకు విశేషమైన జ్ఞానం ఉన్నదని నేనేం చెప్పటం లేదు. ఇది పరలోకమందున్న దేవుడే దీనిని నాకు బయలుపరిచాడు. రాజుగారి యొక్క కళను, ఆ రాజుగారికి ఏ కళ వచ్చిందో దాని భావం ఏమిటో ఇప్పుడు రాజుగారికి తెలియజేస్తున్నాడు. చూడండి, దానియేలు 31వ వచనములో, రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనపడిన కదా. నెబుకద్నెజరుకు వచ్చిన కళ ఏమిటి? నెబుకద్నెజరు కళలో ఆయనకు ఒక బ్రహ్మాండమైనటువంటి, ప్రకాశమైనటువంటి ఒక విగ్రహము కనపడింది, ఒక ప్రతిమ కనపడింది.
ఒక మానవ ప్రతిమ అది. ఆ మానవ ప్రతిమ కనపడిన కదా. ఈ నెబుకద్నెజరు రాజుకు నాకు ఒక మానవ ప్రతిమ కనపడింది, ఒక మానవ విగ్రహము కనపడిందన్న సంగతి మర్చిపోయాడు ఈ రాజు, నెబుకద్నెజరు రాజు. కానీ దానియేలు, నీ కలలో నీకొచ్చిన కల ఏదనగా మనిషి రూపముతో పోలినటువంటి ఒక బ్రహ్మాండమైన ప్రతిమ నీకు కనపడిన కదా. ఆ ప్రతిమను ఎలా ఉందో చూడండి, ఎలా వివరిస్తున్నాడో. ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఏ లోహముతో పోల్చబడింది? చూడాలి, బైబిల్ని చూడాలి మనం అందరం. మేలిమి బంగారము. ఆ ప్రతిమ, ఆ శిరస్సు అంటే తల మేలిమి బంగారముతో ఉంది. దాని రొమ్ములు భుజములు వెండివి, వెండి లోహముతో ఉన్నవి. దాని ఉదరమును తొడలను విత్తడివి. దాని మోకాళ్ళు ఇనుముయు, దాని పాదములు ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిది. 4 భాగాలుగా వివరిస్తూ ఉన్నాడు. బాగా వినాలి. తలేమో వెండిది, వెండి లోహముతో తయారు చేయబడి ఉంది. ఉదరము భుజాలేమో వెండితో తయారు చేయబడినట్టుగా కనపడుతుంది. తర్వాత ఉదరము భుజాలైనవి. ఉదరము తొడలు దేనితో తయారు చేయబడ్డది, లేదా దేనితో కప్పబడి ఉంది? అది ఇత్తడితో కప్పబడినట్లుగా చూస్తాం. తర్వాత మోకాళ్ళు పాదములు ఇనుము మట్టి, ఇనుము మట్టి. జాగ్రత్తగా వినాలి. శిరసేమో బంగారు, ఉదరము భుజాలేమో వెండి. తర్వాత ఉదరము రొమ్ము భుజాలేమో వెండి కదా, ఉదరము తొడలేమో ఇత్తడి. తర్వాత మోకాళ్ళు పాదాలేమో ఇనుము, కొంత భాగము మట్టి. 4 భాగాలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ ప్రతిమ, ఆ నెబుకద్నెజరు కలలో వచ్చినటువంటి ఆ ప్రతిమ యొక్క రూపము ఎలాగూ మనకు కనపడుతూ ఉంది ప్రియులారా. శిరసేమో బంగారు, తర్వాత భుజాలు ఉదరం వచ్చి వెండి. బంగారు విలువైంది, దానికంటే కొంచెము తక్కువ వెండికి విలువ ఉంది. అంటే బంగారు చాలా విలువ కలిగింది, దాని తర్వాత కొంచెము తక్కువ వెండి, వెండి కంటే కొంచెం తక్కువ ఇత్తడి, ఇత్తడి కంటే కొంచెం తక్కువ ఇనుము, దానితో కొంత మట్టి కూడా కలిసి ఉంది ప్రియుల. 4 లోహాలు మనకు కనపడుతున్నాయి. 4 లోహాలు. ఈ 4 లోహాలు లేదా ఈ 4 వర్ణాలు లేదా వర్ణాల ఆ డిస్క్రిప్షను, ఆ తల లేదా రొమ్ము, భుజాలు, ఉదరము, ఆ తర్వాత కాళ్ళు, పాదాలు, ఈ 4 మనం ఆలోచన చేస్తే రాజుగారికి తెలియజేస్తున్నాడు దానియేలు. ఇది ఎప్పుడు సంభవించినటువంటి వృత్తాంతం అంటే క్రీస్తుకు పూర్వము 606వ సంవత్సరములో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వెళ్ళాడని చెప్పాం కదా. ఆ సంవత్సరము కాలం ఇది. రాజా శిరస్సు బంగారమయమై ఉన్నది కదా, బంగారమయమై ఉన్నది కదా. అసలు బైబిల్ గ్రంథము ఎంత అద్భుతమైన బైబిల్ గ్రంథం అంటే ఈ విషయాలు, ఇక్కడ రాయబడిన విషయాలు, ఇది ఈ దానియేలు గ్రంథము ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం, ప్రవచనాత్మకమైనటువంటి. ఈ 4 లోహాలు లేదా ఈ 4 భాగాలు 4 ప్రాపంచిక ప్రభుత్వాలను గురించి తెలియజేసేటువంటి భాగాలు. 4 ప్రపంచ ప్రభుత్వాలు, ప్రపంచ సామ్రాజ్యం అంటాం కదా మనం. 4 రాజ్యాలు లేదా 4 సామ్రాజ్యాలు, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 సామ్రాజ్యాలను గురించి తెలియజేసేటువంటివి ఈ 4 భాగాలు. బాగా వినాలి. శిరస్సు బంగారముతో ఉంది, బంగారముతో. ఈ 4 ప్రాపంచిక ప్రభుత్వాలులో మొదటి ప్రాపంచిక ప్రభుత్వం ఏంటంటే అదే కల్దీల ప్రభుత్వం. బబులోను అంటే కల్దీల దేశమే. అది బబులోను అంటే కల్దీల దేశమే. ఈ బబులోను దేశాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తారంటే ఇరాక్ అంటారు. బబులోను దేశాన్ని ప్రస్తుతం ఉన్న పేరేందంటే ఇరాక్ దేశం. సద్దాం హుసేన్ను అమెరికా పట్టుకున్న తర్వాత
అతన్ని గురించి విచారణ జరుగుతుంది, ట్రయల్ జరుగుతుంది కోర్టులో అతని గురించి ట్రయల్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ కోర్టులో కొన్ని మాటలు మాట్లాడాడు సద్దాం హుస్సేన్. ఆయన మాట్లాడిన మాటల్లో ఏముందో తెలుసా? మీరు మమ్మలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. మా తాతగారు నెబుకద్నెజరు అయినటువంటి మా తాతగారు అని నెబుకద్నెజరు పేరును ఉదహరించాడు ఈ సద్దాం హుస్సేన్ కోర్టులో ట్రయల్ జరుగుతూ ఉన్నప్పుడు. ఒకప్పుడు మా రాజ్యం, ఒకప్పుడు మా సామ్రాజ్యం, ఒకప్పుడు మా పూర్వీకులు ఎలా ఉన్నారు, ఎలా పరిపాలన చేశారు, మీ అమెరికా ఏమాత్రం, నెబుకద్నెజరు మా తాతగారని చెప్పాడు ఈ సద్దాం హుస్సేన్. కల్దీల రాజ్యం లేదా కల్దీల సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, ప్రస్తుతం ఇరాక్ అంటారు దాని ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనములో అన్యజనుల కాలము అనే మాట మనం చూస్తాం. అక్కడ ద టైమ్స్ ఆఫ్ ద జెంటైల్స్ అంటారు, అన్యజనుల కాలము. ప్రస్తుతము ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరంటే అన్యజనులే. ఈ అన్యజనుల కాలము ఎప్పుడు ప్రారంభమైందంటే కల్దీయుల రాజ్యము లేదా బబులోనుతోనే ప్రారంభమైంది, లేదా నెబుకద్నెజరు రాజుతోనే ప్రారంభమైంది ఈ అన్యజనుల కాలం. క్రీస్తుకు పూర్వము 606లో ప్రపంచ ప్రభుత్వమైనటువంటి నెబుకద్నెజరు ప్రభుత్వము, దానినే అన్యజనుల కాలం అంటారు. అప్పుడు ప్రారంభమైంది ఆ కాలం. రాజా, నీ కలలో కనపడిన ప్రతిమ శిరస్సు అది బంగారమయము, అది బంగారమయము. అది ఎవరో కాదు. ఏమన్నాడు అక్కడ 39వ వచనములో? తామే ఆ బంగారపు శిరస్సు. ఆ బంగారపు శిరస్సు మీ రాజ్యమే. ఆ బంగారపు శిరస్సు నిన్నే సూచిస్తూ ఉంది. ఆ బంగారపు శిరస్సు కల్దీల రాజ్యం, ఆ బంగారపు శిరస్సు బబులోను రాజ్యం. ఆ బంగారపు శిరస్సు నిన్నే తెలియజేస్తుంది. తామే ఆ శిరస్సు, నీవే ఆ శిరస్సు, మీరే ఆ శిరస్సు. 4 ప్రపంచక ప్రభుత్వాలను గురించి తెలియజేసేటువంటి ఆ కలభావం. ఎందుకు బంగారుతో పోల్చాడు బబులోను రాజ్యాన్ని, బబులోను సామ్రాజ్యాన్ని? ఆ మొదటి ప్రాపంచిక ప్రభుత్వాన్ని బంగారుతో ఎందుకు పోల్చాడంటే, బబులోను సామ్రాజ్యం అనేది ఈ భూమి మీద ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన దశలో కనపడినది. ఈ బబులోను గురించి మనం కానీ వింటే ప్రపంచ వింతలు ఉన్నాయి కదా, కొన్ని 7 వండర్స్ అంటారు కదా. ఆ ప్రపంచ వింతలైనటువంటి 7 వింతలలో ఒక వింత ఏందో తెలుసా? ఈ బబులోను రాజు, ఈ నెబుకద్నెజరు రాజు బబులోనులో హ్యాంగింగ్ గార్డెన్స్ని కట్టించాడు, వేలాడే తోటలు. అవి బబులోను దేశంలోనే ఉన్నాయి. ఎందుకు బంగారుతో ఈ బబులోను దేశాన్ని లేదా రాజ్యాన్ని పోల్చటం జరిగిందంటే, ఆ బబులోనులో వింత వింత విశేషాలు కనపడతాయి మనకు. బబులోనులో చాలా ఆశ్చర్యగొలిపే విషయాలు, హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడే తోటలు ప్రపంచ వింతలలో చోటు చేసుకున్నది. తర్వాత ఆ సామ్రాజ్యం చుట్టూ, ఆ కల్దీల దేశం చుట్టూ ఆ దినాలలో ఒక ప్రాకారం కట్టబడింది, ఒక ప్రాకారం. ఆ ప్రాకారం మీద వరుసగా రథాలు, ఒక గుర్రాలతో కట్టబడిన రథాలు, 10 రథాలు పరిగెత్తగలవంట. ఆ ప్రాకారం మీద, ఆ ప్రహరీ గోడ మీద పైన ఏమండి 10 రథములు పోవాలంటే ఎంత వెడల్పు ఉండాలి ఆ గోడ? 10 రథములు పోదగినటువంటి విధంగా ఆ యొక్క ప్రహరీ గోడని నిర్మించారు ఆ కల్దీల దేశం చుట్టూ. ఎందుకు దీన్ని బంగారుతో పోల్చారంటే, ఒకప్పుడు మన దేశంలో కూడా విజయనగర సామ్రాజ్యం లేదా ఇక కొన్ని రాజ్యాలు మన దేశాన్ని పరిపాలించారు కదా. రాయలసీమ, రత్నాల సీమ అంటారు కదా దాన్ని. ఒకప్పుడు రాయలసీమలో రత్నాలను వీధులలో పెట్టి అమ్మేవారంట. రత్నాలను, వజ్రాలను, బంగారమును వీధులలో. ఇప్పటికీ ఆ రాయలసీమలో వర్షాలు పడితే ఏమైనా దొరుకుతాయని అక్కడ పొలాల్లోకి వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉంటారు ఇప్పటికి కూడా.
అలాగే బబులోను రాజ్యములో కూడా, ఈ కల్దీల రాజ్యములో వీధులెంబడి బంగారమును పెట్టి అమ్మేవారంట. బంగారాన్ని వ్యాపారం చేసేవారట ఆ కాలంలో ప్రియులారా. కాబట్టి నీ కలలో కనపడిన ఆ ప్రతిమ, ఆ బొమ్మ యొక్క శిరస్సు అది నిన్నే సూచిస్తుంది. ఆ బంగారు శిరస్సు నీవే. అదే బబులోను సామ్రాజ్యం, అదే బబులోను సామ్రాజ్యం. తమరు తర్వాత, లేదంటే ఆ భుజాలు, ఉదరం, రొమ్ము ఉంది కదా, రొమ్ము, భుజాలు, అవి ఏ లోహముతో ఉన్నట్లుగా చూసాం మనం అక్కడ? వెండి. ఇది ఎవరిని సూచిస్తుందంటే, కల్దీల రాజ్యం అంతమైపోయింది, తర్వాత మాదియా పారసిక రాజ్యాన్ని సూచించేటువంటి భాగం, భుజాలు, రొమ్ము, అది వెండి. బంగారు కంటే వెండి కొంత తక్కువ అనుకున్నాం కదా. అక్కడ 39వ వచనంలో ఉందో చూడండి. తామే ఆ బంగారపు శిరస్సు, తాము చనిపోయిన తర్వాత, తామంటే ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నాడు దానియేలు ఈ మాట? నెబుకద్నెజరుతో. అంటే నీవు చనిపోయిన తర్వాత, నెబుకద్నెజరు నువ్వు చనిపోయిన తర్వాత, నీ రాజ్యం అంతమైన తర్వాత ఏముంది అక్కడ? తమర రాజ్యము కంటే తక్కువైన రాజ్యం. బంగారు కంటే వెండి తక్కువ కదా, కొంచెం బంగారు కంటే వెండి తక్కువ. తమరు చనిపోయిన తర్వాత తమర కంటే తక్కువైన రాజ్యం అంటే అది వెండి. వాళ్ళే మాదియా పారసికులు. వాళ్ళు వస్తారు, నీ రాజ్యం అంతమైపోతుంది. ఒక దినమున నువ్వు అయిపోతావు, నీ రాజ్యం అంతమైపోతుంది. నీకంటే కొంచెము తక్కువైన వారు వస్తారు. వాళ్ళు ఎవరంటే మాదియా పారసికులు. వాళ్ళు కూడా ప్రపంచాన్ని పరిపాలన చేశారు. ఈ మాదియా పారసీకులలో పారసీకుల రాజు చాలా బలమైన వాడు, కోరేష్ అంటారు అతన్ని. పారసీకుల రాజు చాలా బలమైన వాడు. మాదీయుల కంటే వీళ్ళను సూచించేటువంటి ఒక జంతువు ఉంది, తర్వాత అధ్యాయంలో మీరు చూస్తారు. వీళ్ళను సూచించేటువంటి జంతువు అక్కడ పొట్టేలు కనపడుతుంది. పొట్టేలు, ఈ పొట్టేలు 2 కమ్ములు కలిగిన ఈ పొట్టేలు మాదియా పారసీకులను సూచించేటువంటిది ప్రియులారా. ఆ పొట్టేలు సూచించేటువంటి ఈ మాదియా పారసీకులలో పారసీకుల రాజు చాలా గొప్పవారు. కాబట్టి నువ్వు పోయిన తర్వాత నీకంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది, అదే మాదియా పారసీకుల రాజ్యం. బబులోను ప్రపంచ ప్రభుత్వం ఈ లోకాన్ని ఏలింది, అది అంతమైపోయింది. తర్వాత మాదియా పారసీకులు వచ్చారు, వాళ్ళు కూడా ప్రపంచాన్ని పరిపాలన చేశారు. ప్రాపంచిక ప్రభుత్వాలు అంటారు వాటిని. వారు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత 3వ భాగం ఏంది? శిరస్సు అయిపోయింది, అది బబులోను సామ్రాజ్యం. తర్వాత రొమ్ము, భుజాలు అయిపోయినాయి, అది మాదియా పారసీక సామ్రాజ్యం, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు 3వ భాగం ఏంది? ఉదరము. ఇది దేనితో, ఏ లోహముతో చెప్పబడింది అక్కడ? ఇత్తడి. ఏ లోహంతో చెప్పబడింది? ఇత్తడే కదా అక్కడ. బ్రహ్మాండమగు ప్రతిమ ఒకటి కనపడింది కదా అక్కడ, ఇత్తడి. ఈ ఇత్తడి దేన్ని తెలియజేస్తుందంటే మూడవ రాజ్యం ఇది ఇత్తడిని తెలియజేస్తుంది. మీరు ఇదే దానియేలు గ్రంథం 7 నుంచి మీరు కానీ చదివితే 8వ అధ్యాయాలు అక్కడ ఈ 3వ సామ్రాజ్యము ఇత్తడి అనేది ఆ 8వ అధ్యాయంలో మీరు చదివితే బొచ్చు కలిగినటువంటి ఒక మేకపోతు కనపడుతుంది మనకు అక్కడ. బొచ్చు కలిగినటువంటి ఒక మేకపోతు. ఆ మేకపోతు ఈ శిరస్సులో, ఆ నుదుటిలో ఒక బలమైన కొమ్ము కనపడుతుంది. ఆ బలమైన కొమ్ము తర్వాత మళ్ళా 4 కొమ్ములు కనపడతాయి. ఈ 3వ సామ్రాజ్యము, ఆ మేకపోతు దేన్ని తెలియజేస్తుందంటే గ్రీకుల రాజు లేదా గ్రీకుల రాజులను గురించి తెలియజేసేటువంటి భాగంగా మీరు 8వ అధ్యాయంలో చదవగలరు. బొచ్చు కలిగినటువంటి మేకపోతు, ఆ మేకపోతు ఎవరిని తెలియజేస్తుందంటే గ్రీకుల రాజులను తెలియజేస్తుంది. గ్రీకు రాజులను తెలియజేస్తుంది. బాగా వినాలి ఇప్పుడు. శిరసేమో బబులోను సామ్రాజ్యం, రొమ్ము, భుజాలేమో అది మాదియా పారసీకుల సామ్రాజ్యం. తర్వాత
ఉదరం ఉంది కదా, ఉదరము పాదాలు మనం చూస్తున్నాం కదా. యాక్చువల్గా అక్కడ ఉదరము అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఉదరము పాదాలని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఉదరం అని ఉంటుంది. ఆ పాదాల దగ్గర నడుము అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. పాదాల దగ్గర వెనక భాగం నడుము అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే. మంచి ఇంగ్లీష్ బైబిల్ కానీ మనం చదివితే నడుము అని ఉంటుంది. ఈ మూడవ భాగము, ఈ మూడవ సామ్రాజ్యము గ్రీకుల సామ్రాజ్యం. ఇది మేకపోతును సూచించేటువంటి సామ్రాజ్యం. ఆ మేకపోతు నుదుటి మీద ఒక బలమైన కొమ్ము. ఆ బలమైన కొమ్ము ఎవరంటే బలమైన రాజు. ఆ బలమైన రాజు ఎవరంటే అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ గ్రీకుల రాజులను తెలియజేసేటువంటిది. ఇది ఎప్పుడుందో తెలుసా? ఇది మనం ఇందాక చూసాం కదా, కల్దీల రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం 606లో ప్రారంభమైంది. 606 నుంచి ప్రారంభమయ్యి క్రీస్తుకు పూర్వము 538 వరకు జరిగింది. అది తర్వాత మాదియా పారసీకుల రాజ్యము, ఆ ప్రాపంచిక ప్రభుత్వము క్రీస్తుకు పూర్వం 538 నుండి 330 వరకు వారు పరిపాలన చేశారు. ఆ తర్వాత ఇప్పుడు గ్రీకుల రాజ్యం అన్నాం కదా మనం, మూడవ భాగము ఉదరము పాదములు మూడవ భాగం అన్నాం కదా. వాళ్ళు క్రీస్తుకు పూర్వం 330 నుండి 325 వరకు వాళ్ళు పరిపాలన చేశారు. అలెగ్జాండర్ రాకముందే, మాదియా పారసీకులు రాకముందే అలెగ్జాండర్ వస్తాడు, అలెగ్జాండర్ పరిపాలన చేస్తాడు. ఈ సంగతులు చెప్పిన వారు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పారు ఇక్కడ బైబిల్లో? దానియేలు బబులోను రాజుకు వచ్చిన కలభావాన్ని బట్టి చెప్పాడు కదా. గ్రీకు సామ్రాజ్యం రాబోతుంది, మాదియా పారసీక సామ్రాజ్యం రాబోతుంది. అప్పటికి లేరు వాళ్ళు. దానియేలు చెప్పేటప్పటికి కల్దీల రాజ్యం మాత్రమే ఉంది, బబులోను మాత్రమే ఉంది, లేదా నెబుకద్నెజరు మాత్రమే ఉన్నాడు. రాజా నీ తర్వాత మాదీయులు పారసీకులు వస్తారు, వారి తర్వాత గ్రీకులు వస్తారు. ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. ఏ శాస్త్రవేత్త అన్న చెప్పాడండి గ్రీకు సామ్రాజ్యం రాబోతుందని ఆ దినాల్లో? ఏ భౌతిక శాస్త్రవేత్త అని ఏమైనా చెప్పాడా? ఏ అంతరిక్ష శాస్త్రవేత్త ఏమైనా చెప్పాడా? లేదా ఇంకా ఎవరైనా బయాలజీలో ఉన్న శాస్త్రవేత్తలు ఎవరైనా చెప్పారా? ఏ శాస్త్రవేత్తలైనా చెప్పారా గ్రీకు సామ్రాజ్యం రాబోతుందని? ఏ శాస్త్రవేత్త అయినా చెప్పాడా మాదియా పారసీకుల సామ్రాజ్యం రాబోతుందని? శాస్త్రవేత్తలు ఉన్నవి చెప్తారు. ఈ సృష్టిలో ఆల్రెడీ ఉన్నవే చెప్తారు. అది జరుగుద్ది, ఇది జరుగు, ఉన్నవే చెప్తారు వాళ్ళు. ప్రియులారా, లేని వాటిని చెప్పలేరు కొన్ని వాళ్ళు. కానీ ఈనాడు సైన్స్ మీద ఆధారపడి దేవుడు లేడని చెప్పి అనేక మందిని మనం చూస్తున్నాం. ఈ మూడవ భాగము గ్రీకులను తెలియజేసేటువంటి భాగం. నాలుగోది ఉంది కదా, నాలుగో భాగం ఏంది? మోకాళ్ళు పాదములు. అది దేంతో పోల్చాడు? ఏ లోహముతో పోల్చాడు? అది ఇనుము, మట్టి. ఇప్పుడు ఈ లోహాలు చూడండి, అతి విలువైందేమో బంగారు, దానికంటే కొంచెం తక్కువైందేమో వెండి కంటే కొంచెం తక్కువైందేమో ఇత్తడి కంటే కొంచెం తక్కువైందేమో ఇనుము. ఈ ఇనుము, ఈ పాదాలు లేదా ఈ మట్టి ఎవరిని తెలియజేస్తుందంటే అది రోమా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది, రోమా సామ్రాజ్యాన్ని తెలియజేస్తుంది. క్రీస్తుకు పూర్వము 606లోనే మాదీయులు పారసీకులు రాబోతున్నారు. ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకు రాజులు రాబోతున్నారు. అలాగే రోమా ప్రాపంచిక ప్రభుత్వం రాబోతుందని దానియేలు చెప్పాడు. ఈ నాలుగో భాగము ఇది రోమా ప్రాపంచిక ప్రభుత్వాన్ని తెలియజేసేటువంటి భాగం. ప్రభుత్వం. కల్దీలు చాలా బాగున్నారు, గొప్పగా ప్రశంసించబడ్డారు. నాకు మించినోడు లేడనుకున్నాడు బబులోను రాజు నెబుకద్నెజరు. దాన్ని బంగారుతో పోల్చారు. తర్వాత వచ్చిన మాదీయులు పారసీకులు బబులోను రాజు కంటే కొంచెం తక్కువ వారు. వాళ్ళు బబులోను రాజులాగే వాళ్ళు పరిపాలన చేయలేదు. వారి తర్వాత వచ్చిన గ్రీకు రాజులు మాదియా పారసీకుల కంటే ఎక్కువ పరిపాలన చేయలేదు వాళ్ళు.
అతి తక్కువ కాలం గ్రీకులు కదా, ఎవరు? అలెగ్జాండర్ తక్కువ కాలంలోనే అతను రాజుగా పరిపాలన చేశాడు. తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలను జయించాడు. అతను చిన్న వయసులోనే కేవలము 33 సంవత్సరాల్లోనే ఒక దోమ గుట్టి మలేరియా జ్వరం వచ్చి చనిపోయాడు. ఆ బొచ్చు కలిగిన మేకపోతు నుదుట్లో ఒక బలమైన కొమ్ము అంటే ఈ అలెగ్జాండర్ ద గ్రేటే. తర్వాత 4 రాజులు వస్తారు అతను పోయిన తర్వాత. ఆ రాజ్యము, గ్రీకు రాజ్యము 4 భాగాలుగా విభాగించబడింది. కానీ వాళ్ళు కొంచెం కాలమే పరిపాలన చేశారు. తర్వాత 4వ రాజ్యం ఎవరు అనుకున్నాము? రోమా ప్రాపంచిక ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి 325 నుండి క్రీస్తుకు పూర్వము 325 నుండి ఎప్పుడు దాకా చెప్పండి? ఎప్పుడు దాకా? అది బబులోను సామ్రాజ్యానికి టైం ఉంది. ఒక కాలము నుండి ఒక కాలం వరకు పరిపాలన చేశారు. మాదియా పారసిక సామ్రాజ్యానికి కూడా ఒక కాలం ఉంది. అలాగే గ్రీకు సామ్రాజ్యానికి కూడా ఒక కాలం ఉంది. కానీ 4వ ప్రాపంచిక సామ్రాజ్యానికి మాత్రము కాలము ప్రారంభమైంది కానీ మరి దానికి ఒక కాలం లేదు. ఎప్పుడు ముగించబడింది అది? యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టినప్పుడు కూడా ఏ ప్రాపంచిక ప్రభుత్వం ఉన్నది చెప్పండి? రోమా ప్రాపంచిక ప్రభుత్వం ఉన్నది, రోమా సామ్రాజ్యం ఉన్నది. మరి రోమా సామ్రాజ్యం ఏమైనా ముగిసిపోయినట్లు మనకు ఎక్కడైనా కనపడింది? ఎందుకు అది ముగిసిపోయింది? ఎందుకు అది కనపడకుండా పోయింది? ఎప్పుడు అది కనపడకుండా ఎందుకు పోయింది అసలు? ఈ 4వ ప్రభుత్వం తర్వాత చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ఉంది కదా అక్కడ, అది 5వది. అది 5వ ప్రాపంచిక ప్రభుత్వాన్ని తెలియజేసేటువంటి. ఈ 4వ ప్రాపంచిక ప్రభుత్వమైన రోమా సామ్రాజ్యము ప్రారంభమైంది కానీ అది ఇప్పుడు కనపడటం లేదు మనకు. మరి కనపడలేదని చెప్పి ఏమైనా లేదా? అది లేకపోయినప్పటికీ కూడా రోమా ప్రాపంచిక ప్రభుత్వము యొక్క లక్షణాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలలో కనపడుతున్నట్లుగా మనం గమనించగలం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల్లో ఉన్నట్లుగా మనకు కనపడగలదు. ఎప్పుడు ఇది రోమా ప్రాపంచిక ప్రభుత్వం అంతమవుతుందంటే, ఈ చేతి సహాయముతో లేకుండా తీయబడిన రాజ్యం వచ్చి ఆ ప్రతిమ మీద కొట్టేంత ముక్కలు చేసింది కదా. అంటే చెప్పాలంటే యేసు ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతూ చూసారా, దానికి ముందు వరకు కూడా ఈ రోమా ప్రాపంచిక ప్రభుత్వం ఉంటుంది. మరి ఇప్పుడు లేదు కదా రోమా ప్రభుత్వం. అదేమి ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలన చేయలేదని కూడా మనకు డౌట్ రావచ్చు. నిజమే, ఇప్పుడు లేదు, అది ఇప్పుడు కనపడటం లేదు. కానీ అది మరలా అతి త్వరలోనే పునర్జీవము కాబోతుంది. ఈ రోమా ప్రాపంచిక ప్రభుత్వము అతి త్వరలోనే పునర్జీవము మరలా అది వెలుగులోనికి రాబోతుంది. ఇదే ఇక్కడ మనం చూస్తాం ఆ సంగతులు. ఆ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. 40 నుంచి మనం చదివితే 40 నుంచి 4వ రాజ్యం ఉంది కదా, పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అదే రోమా ప్రభుత్వం, అదే రోమా ప్రాపంచిక ప్రభుత్వం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటి దంచి విరగొట్టినది కదా. మనకు తెలుసు రోమా ప్రభుత్వం ఎలా పరిపాలన చేసిందో. అది దంచి విరగొట్టింది, అది ప్రపంచాన్ని. క్రైస్తవులను హింసించింది రోమా ప్రభుత్వం, క్రైస్తవులను చంపింది రోమా ప్రభుత్వం. ఈ రోమా ప్రభుత్వము లోకము తగలబడిపోతుంటే ఆనందించింది రోమా ప్రభుత్వము. అదిగో ఆ రోమా పట్టణం తగలబడుతూ ఉంటే ఎవరో ఆ చక్రవర్తి, నీరో చక్రవర్తి ఫిడోలు వాయించుకుంటూ కూర్చున్నాడు. ఇనుము లాంటిది రోమా ప్రభుత్వం. అది ఏం చేసిందంట, రాజ్యములన్నిటిని 41 వచ్చిన 40లో అది దంచి విరగొట్టును కదా. ఇనుమ పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. పాదములను రేలను కొంత మట్టుకును కొమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇనుపు మట్టిదిగాను తమకు కనపడిన కనుక ఆ రాజ్యములో భేదములు ఉండెను. ఇక్కడ పాదములు అనే మాట మనం చూస్తున్నాం కదా. పాదములను వేలును ఇప్పుడు బాగా గమనించాలి. రోమా ప్రభుత్వం ఇప్పుడు కనపడటం లేదు కానీ
అక్కడ ఏమన్నాడంటే పాదములు అన్నాడు. చాలా ఆలోచించదగిన విషయం. పాదములు వేళ్ళు అన్నాడు. పాదముల వేళ్ళు అన్నాడు. పాదాలకు ఎన్ని వేళ్ళు ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి? పాదములంటే రెండు కదా, రెండు పాదములు బహువచనం వాడాడు అక్కడ. నేను ముగిస్తున్నాను, అయిపోయింది, ముగిస్తున్నా. పాదములు అన్నాడు. పాదము అన్న పాదములు అంటే రెండు రెండు కాళ్ళు. పాదములకు ఎన్ని వేళ్ళు ఉంటాయి? 10 కదా. ఈ 10 అనేది ఏం తెలియజేస్తుందో తెలుసా? యూరోపియన్ యూనియన్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 10 కొమ్ములు. మీరు మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వెళ్తే అక్కడ ఒక జంతువు మనకు కనపడుతుంది. దానికి 10 కొమ్ములు కలిగిన జంతువు. 10 కొమ్ములు. అది సముద్రంలో నుండి రావటం చూస్తాడు అక్కడ. అంటే మరలా అది పునర్జీవం చెందబోతోంది. అది మరలా ఉనికిలోకి రాబోతుంది రోమా ప్రభుత్వం. పాదముల వేళ్ళు అంటే 10 వేళ్ళు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే యూరోపియన్ కామన్ మార్కెట్ అంటారు. యూరోపియన్ యూనియన్, ఆ ఐరోపా ఖండంలో ఉండే ఈ 10 దేశాల వాళ్ళు ఒకటి కావాలని కోరుతున్నారు. వాళ్ళు మనందరికీ ఒకే కరెన్సీ ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు మనమందరం ఒకటైపోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఆ మృగమునకు సాగిల పడతారు. వాళ్ళు ఆ మృగమునకు అధికారం అప్పగిస్తారు. వాళ్ళు నీవే మమ్మల్ని పరిపాలన చెయ్యి అంటారు. వాళ్ళు తర్వాత ఈ రోమా ప్రభుత్వం అతి త్వరలోనే పునర్జీవం పొందబోతుంది. మరలా అది ప్రపంచాన్నంతా ఏలబోతుంది. ఆ రోమా ప్రభుత్వములో నుండి, ప్రాపంచిక ప్రభుత్వములో నుండి ఒక రోమియుడు క్రీస్తు విరోధిగా రాబోతున్నాడు. క్రీస్తు విరోధిగా రాబోతున్నాడు. అది 7 ఏళ్ల కాలంలో జరిగే సంభవాలు. అవన్నీ అది 7 ఏళ్ల కాలంలో జరిగే సంభవాలు. పిల్ల క్రీస్తు విరోధి వస్తాడు. క్రూరముగా పరిపాలన చేస్తాడు. వాడు క్రూరముగా పరిపాలన చేస్తాడు. సో బబులోని యొక్క రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు వచ్చిన కళ, ఆయన కళలో కనపడిన ఒక ప్రతిమ 4 లోహాలు 4 భాగాలతో చెప్పబడింది. ఈ 4 భాగాలు 4 ప్రాపంచిక ప్రభుత్వాలు. శిరసేమో బబులోను సామ్రాజ్యం, రొమ్ము భుజాలేమో మాదియ పారసీకుల సామ్రాజ్యం, ఉదరము పాదములేమో గ్రీకుల సామ్రాజ్యం, మోకాళ్ళు పాదములేమో రోమా సామ్రాజ్యం. అసలు మనిషే ఎందుకు కనపడాలి? బబులోను రాజుకు కలలో మనిషి ప్రతిమే ఎందుకు కనపడాలి? ఒక వృక్షం కనపడొచ్చుగా, లేదా ఒక జంతువు కనపడొచ్చుగా. ఆయన కలలో మనిషి ఎందుకు కనపడ్డాడు? చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఎందుకు బబులోనుకి కలలో మనిషిని చూపించాడంటే, మనిషి ఎంత బలహీనమైన వాడో నెబుకద్నెజరుకి చెప్పడానికంట. నెబుకద్నెజరు బాగా గర్వించాడు కదా. నెబుకద్నెజరుకి గర్వం ఎక్కువ. తన రాజ్యాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు. అబ్బా, నేను కట్టించాను నా రాజ్యాన్ని, నాకు మించిన వాడు లేడు, నేను బలము కలిగిన రాజును, బలము కలిగిన చక్రవర్తిని గర్విస్తున్నాడు. కాబట్టి మానవుడు ఎంత బలహీనుడో తెలియజేయడానికి ఒక మనిషి ప్రతిమను కలలో చూపించి, ఆ మనిషి ప్రతిమ ఏమైపోయింది? చెరకు చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమను ఏం చేసింది? ముక్కలుగా చేసింది. మనిషి అంత బలహీనుడని తెలియజేయడానికి ఈ ప్రతిమ చూపించాడు. ప్రియులారా, ఇప్పుడు దాకా చెప్పిందంతా ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇదంతా ఇంట్రడక్షనే. ఇక తర్వాత ఉంటుంది అసలు కథ. గ్రీకుల సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదీల పారసీక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఆ 4 భాగాలు 4 లోహాలు ఏ రాజ్యాలను సూచించాయో చెప్పాం, అంతే. మనం ఇప్పుడు ఇక లోపలికి వెళితే తర్వాత అధ్యాయాల్లో మనం చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. తమర తర్వాత రాజ్యం ఒకటి లేచు, చిన్నదైన రాజ్యం ఒకటి లేచుని అన్నాడు కదా. ఎవరన్నాడు ఆ మాటలు? దానియేలు అన్నాడు. ఎవరితో అంటాడు? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుతో అంటాడు. తమరు తర్వాత అంటే తమరు చనిపోయిన తర్వాత ఇంకొక చిన్నదైన రాజ్యం లేచును. నిజంగా బబులోను రాజు చనిపోయిన తర్వాత మాదీలు పారసీకులు వచ్చారా? బెల్షస్సరు వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత మాదీలు పారసీకులు వచ్చారా? చెప్పండి మీరు. ఎప్పుడు వచ్చారు మాదీయ పారసీకులు? నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత వచ్చారా? ఆక్రమించారా వచ్చి? లేదా బెల్షస్సరు రాజు అయినటువంటి ఆ బెల్షస్సరు ఎవరో కాదు, ఈ నెబుకద్నెజరు కుమారుడే. ఎప్పుడు వచ్చారు చెప్పు మాదీల పారసీకులు?
బెల్షస్సరు హతమైన తర్వాత వాళ్ళు వచ్చారు. కానీ దానియేలు ఏమన్నాడు? తమరు తర్వాత అన్నాడు కదా, నీవు చనిపోయిన తర్వాత, నెబుకద్నెజరు నువ్వు చనిపోయిన తర్వాత అన్నాడు. అది ఎట్లా? నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత రాలేదు కదా వాళ్ళు, బెల్షస్సరు చనిపోయిన తర్వాత కదా వచ్చారు. మరి దానియేలు ఏమన్నాడు? నువ్వు చనిపోయిన తర్వాత, నీ తర్వాత వస్తానన్నాడు. ఇది ఇంక లోపలికి వెళితే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇంతతో ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక.